మీ జీవితాలలో కూడా ఇది డెఫినెట్గా జరిగింటుంది. ఆ దుబ్బోడు ఆ అమ్మాయిని చూసినాడు కదా, ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఒక్కసారి వానికి వెళ్ళి చూసింది. చూసానే ఇంక అయిపోయింది, ఇంకా కన్ఫామ్ అయిపోయినాడు, ఇంక అయిపోయింది. ఈ అమ్మాయితో నాకు పెళ్ళి అంటున్నాడు. అదే వాడు పనులోడు తెలుసు కదా, ఈ అమ్మాయితో ఇంకా నాకు పెళ్ళి, వాళ్ళ నాయన నేను ఒప్పిస్తాను, నేను మంచిగా చదువుతాను, నాకు డిగ్రీ వస్తుంది, పట్టాలు వస్తాయి, నేను ఇంకా ప్రైమ్ మినిస్టర్ అవుతాను అన్నట్టు వాడు బిల్డప్ కొడుతున్నాడు. అది విన్న ఎవడైతే ఉన్నాడో ఈ బక్కోడు నల్లోనికి భలే కోపం వచ్చింది. ఓరే ఆ అమ్మాయి నేను ఒక్కసారి చూసింది, నువ్వు అప్పుడే నువ్వు ఏందో పెద్ద ఫీల్ అవుతున్నావు, పెళ్లి కాడికి పోయినావు, ఉద్యోగం అంటున్నావు, అసలు ఏందిరా నువ్వు అని అనేసరికి ఈ దుబ్బోడు అదే హల్లోనికి భలే కోపం వచ్చింది. ఏం రా నువ్వు నన్నే అంటావు, నువ్వు మొబ్బుదయం లేకుంటావు నల్లోడా, నువ్వు రాత్రిల పూట కనపడవు, పగుల పూట కూడా కనపడవు, నువ్వు హాస్పిటల్లో పుట్టినప్పుడు అసలు నువ్వు ఉండవో లేదో తెలియదు, నల్లబట్ట అనుకున్నారు నిన్ను, నువ్వు కూడా నాకు చెప్తానావా మాది పెళ్ళి జరగదని. ఎందుకు జరగదురా, అమ్మాయి బాగుంది నేను బాగుందంటే, ఒరే నీకు పొట్ట ఇంత ఉంది, నల్లోడు అంటారాడు, ఒరే నీకు పొట్ట ఇంత ఉంది, నీ పనులన్నీ బయటకు వచ్చినాయి, ఏదో ఆమె చూసిండది చూసానే అయిపోతుంది అనేసరికి ఇంకా వీనికి ఇంకా కోపం వచ్చింది. నాకు మా తాత చెప్పినాడు నల్లగుండె నా కొడుకులు నమ్మకూడదని, నీ అంత నల్లగుండేటోళ్ళతో అసలు నేను ఫ్రెండ్షిప్పే చేయకూడదు,